డౌట్ ఇది జస్ట్ మనం ఊహ తప్పించి ఇదేం కాదు. నా సందేహం ఏంటంటే ఇక్కడ వాస్తవంగా 6 పాయింట్లు వీళ్ళు ఎజెండా క్లియర్ ఉంది పెట్టేశారు మేనిఫెస్టోలో. వీళ్ళు షణ్ముఖ వ్యూహం అన్నారు. ఈ షణ్ముఖ వ్యూహాన్ని కలిపితే 12 కదా అయ్యేది, డజనే కదా. కానీ వీళ్ళు కలపట్ల, అంటే ఈయన 6 ఆయన 6 కలిపితే అయిపోతుంది కదా. ఎందుకు కలపట్లేదో తెలియదు. రెండవది అది అలా సాగుతూనే ఉంది మేనిఫెస్టో. దాని గురించి ఇంకెందుకు చేర్చుకోవాలి, ఎందుకు అంత టెన్షన్ పడాలా? 6+6 కలిపితే 12 అయిపోయే గడికి ఇంకేం. పవన్ కళ్యాణ్ గారు అసలు అబ్జెక్షన్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు యువకాలంలో ఇప్పుడు విశాఖలోనే ఆసంద్రపు విజయ్ కుమార్ ఇలాంటి వాళ్ళు ఎక్కడికక్కడ తిరిగేశారు. మెడలో జనసేన కండు వేసుకుని. లోకేష్ గారు కూడా జన సైనికులే తిరిగేయగలేంది. మొన్న కూడా ఇదే విశాఖలో ఈయన సభ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. అందులో టీడీపీ వాళ్ళు అందరూ వచ్చారు కదా. ఆయన కొత్తగా కొంతమందిని చేర్చుకున్నారు. అదే పెద్ద భారీ సభ అని అనుకున్నారు, వచ్చేసారు. ఇంక కొత్తగా ఈయనకి అబ్జెక్షన్ ఏంటి? అసలు కదా ఏమన్నా ఉందా? అదే నేను అంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ మేనిఫెస్టో అనేది ఒక పాయింట్. అదే అంటున్నాను. రెండో పాయింట్ ఏముంటుందంటే సీట్లది ఎటు తేల్చట్ల. ఇప్పుడు తెలుగుదేశం కోసం 10 అడుగులు వెనక్కి తగ్గాడు పవన్ కళ్యాణ్. అవును, ఒక్కడుగు కూడా తెలుగుదేశం వెనక్కి తగ్గట్ల. సీట్లు ఒక సగం ఇస్తానని చెప్పట్లా, ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పట్లా, 2 జాయింట్ ప్రభుత్వం అంటోంది కానీ సగం సగం మంత్రులని చెప్పట్లా, లేదా అసలు పొత్తుకు సంబంధించిన ఫైనల్ ఎజెండాను చెప్పట్లా. కాబట్టి అంటే ఎంతకి ఇన్కమింగే అవుతుంది కానీ తెలుగుదేశం నుంచి అవుట్ గోయింగ్ రావట్లేదు. జనసేనకి అవుట్ గోయింగే తప్పించి ఇన్కమింగ్ రావట్లేదు. కాబట్టి ఇప్పుడు కనుక వెళ్తారు పవన్ కళ్యాణ్